వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది భార్య. సో పెద్ద ఎత్తున ఇటువంటి ఘటన తరచుగా చూస్తూనే ఉన్నాం. మొదటిగా మిస్ వైజాగ్ సంబంధించిన ఘటన చూసాం. తర్వాత హైదరాబాద్ లో కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. ఇది వరుసగా మూడో ఘటనగా చెప్పాలి. తన భర్త మరొక అమ్మాయితో ఉన్న టైంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీనికి సంబంధించి తాజాగా చూస్తే గనక హైదరాబాద్ వనస్థలిపురంలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. భర్త వివాహేతర సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. అంబర్పేటకు చెందిన కర్ణాకర్కు అనసూయతో గత కొంతకాలం క్రితమే వివాహమైంది. అయితే మరికొన్ని రోజుల నుంచి ఆయన సుస్మిత అనే మరో మహిళతో రిలేషన్షిప్లో ఉన్నారు. సుస్మితతో ఉన్న టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య అనసూయ. ఇక భర్తను చితకబారింది భార్య. అనసూయ బంధువులు ఇక ఇరువురిని పోలీసులకు అప్పగించారు. బంధువులు భర్త మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ కర్ణాకర్ గత కొంతకాలం క్రితమే వివాహం చేసుకున్నారు. అయితే భార్యను వదిలేసి సుష్మిత అనే మరో మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు కర్ణాకర్. అయితే విషయం గమనించింది భార్య అనసూయ. వనస్థలిపురంలో వరిదర కూడా ఉన్న సమయాన్ని గుర్తించి వెంటనే అక్కడికి తన బంధువులతో చేరుకుంది. రెడ్ హ్యాండెడ్గా ఆ భర్తని పట్టుకుంది భార్య. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులకి సుస్మిత తర్వాత తన భర్త కర్ణాకర్ని అప్పగించింది. అంతకు మునుపే బంధువులతో అక్కడికి వెళ్ళినటువంటి అనసూయ భర్తను చితకబారింది. ఈ మధ్యకాలం ఇటువంటి ఘటన మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇది మూడో ఘటన అని చెప్పాలి. భర్త రెడ్ హ్యాండెడ్గా ఉన్న సమయంలో భార్య పట్టుకోవడం అనేది. సో చాలామంది కూడా ఇటువంటి ఘటనకు సంబంధించి మనం ఆశ్చర్యం వ్యక్తం పరుస్తూ ఉంటున్నాం. కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లాంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరో చోట ఈటువంటి ఘటన జరగడం అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇక భర్తని పట్టుకొని పోలీసులకు అప్పగించింది భార్య. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఘటన తర్వాత బాధితులు తర్వాత అక్కడ బంధువులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీద అంతదాకా అయింది. మధ్యలో పరిచయం అయింది. దాన్ని ఎలగొట్టినాం. అదేమో ఇల్లు మీద మోదువాడి నీ మీద పడలేదు రా, అది మన ఇల్లు మీద పడ్డది రా. ఎందుకంటే దానికి కిరాయి కొంప కదా. నీ మీద పడితే నీదేమన్నా వస్తుంది అని చూసి నిన్ను ట్రాప్ చేసింది రా. అది నీకు అర్థమైతలేదా రా? నీ అన్న వద్దనే చెప్పి పొద్దుకొక్కడు మాపుకొక్కడు కనిపించిండని నీకు అంతగానం ఏం నచ్చిందిరా? అది 10 మందితో వన్న ఆడిది. నచ్చితే పండుకొని వద్దేయాలరా. పండుకొని వద్దేయాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. కనీసం నీకు అది నా ప్లేస్లో నీకు అది నచ్చుంటే నువ్వు 2 బిడ్డలను అయితే నువ్వే కన్నావు కదరా. వాళ్ళని పోషించాలి రా. వాళ్ళని నీ అన్న చూసే నీ వదిన చూసే దాని భాగవతము. ఒకడు అన్న అంటది, తమ్ముడు అంటది, డోర్లు పెట్టుకుంటుంది. మరి అన్న తమ్ముడు అయితే డోర్లు పెట్టుకొని ఏం చేస్తారా? మళ్ళా డోర్లు పెట్టుకొని చేసేది ఏముంటుంది రా పొద్దున పూట? ఈ ఇంటి ఓనర్స్ ఎవరు? అదే కదా, డోర్ తీపియచ్చు కదా సార్. ఉండరు. అదే వీళ్ళకి అసొంటల్లా దొరుకుతారు. మంచిగా ఏరుకొని ఓనర్స్ ఉండరు చూడు. ఓనర్స్ ఉండొద్దు. మళ్ళీ దూరంగా ఉండాలి, అడవిలాగా ఉండాలి, ఇట్లా దూరం ఉండాలి. ఇక్కడ ఇంటికి ఇట్లా గ్యాప్ ఉండాలి. అట్లా వాళ్ళకి నడుస్తాయి ఆటలు అని చెప్పి తెలివిగా ఇంటి చూడాడట, ఏమి చూడాడట. వాళ్ళకి 10 ఏళ్ళు మళ్ళీ నాతో సంసారం చేసిండు. 9 సంవత్సరాల బిడ్డే, ఇంకొక బిడ్డ 6 సంవత్సరాలు. అంతదాకా అయింది. మధ్యలో పరిచయం అయింది. దాన్ని ఎలగొట్టినాం. అదేమో ఇల్లు మీద మోదువాడి నీ మీద పడలేదు రా. అది అనసూయ, నేను సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమెకు సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్. ఎక్కడ పోయినా న్యాయం లేదు. బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది. సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు 2 బిడ్డలు. బాధ భరించలేక అసలు ఏ రోజుకైనా వస్తాడు కదా, ఎప్పటికైనా వస్తాడు కదా, తన పిల్లల్ని తను చూసుకుంటాడు కదా అనుకున్నాను సార్. నేనైతే ఇంత ఘోరంగా చేస్తున్నారు సార్. పిఎస్లో కంప్లైంట్ చేసి వాళ్ళు లెటర్ రాసి ఇచ్చిర్రు. రాను, మా ఆయనతో మాట్లాడాలని లెటర్ రాసి ఇచ్చింది. మళ్ళీ మా ఆయనతోనే తిరుగుతుంది. సంవత్సరం సార్. ఒక్క రోజు కాదు, ఒక నెల కాదు, 6 నెలలు కాదు, ఒక సంవత్సరం. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంది?
వచ్చాం సార్, సంవత్సరం అయ్యింది వచ్చాము పిఎస్కి కూడా. ఆమె రిటర్న్ మా ఆయన మీద కేసు పెట్టింది. వాళ్ళు ఏమన్నారు, మీ ఆయన మీద కేసు పెట్టిందమ్మా, నువ్వు సైన్ చేస్తే అయిపోతుందంట, ఆమె కూడా మీ ఆయన జోలికి పోదంట, లెటర్ రాసి ఇచ్చింది, సైన్ చేయించుకున్నారు సార్. ఆమె మా ఆయన జోలికి రాను అన్నది, మా ఆయనతో మాట్లాడా అన్నది, ఈయన ఆమె దగ్గర కోను అన్నాడు, ఆమెతో మాట్లాడా అన్నాడు. ఇప్పుడు చూస్తే ఇద్దరు తీరా మొత్తం సంవత్సరం అంతా వాళ్ళు ఇట్లనే తిరుగుతున్నారు. ఇదేక న్యాయం సార్? రానని లెటర్ రాసిస్తుంది ఆమెనే, మళ్ళీ ఆమెనే ఈయనని పెట్టుకుంటుంది. అంటే ఎవ్వరు ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. ఇంత అన్యాయమా సార్? అసలు ఘోరం చేస్తున్నారు. అసలు ఇక్కడ వచ్చి ఎక్కడ పోతే న్యాయం లేదు, ఆఖరికి పిఎస్లో కూడా న్యాయం ఉండదు సార్. వేస్ట్ నిజంగా. బజారోళ్ళకే ఉంది సార్ న్యాయం, బజారోళ్ళకే న్యాయం చేస్తున్నారు. మంచి సంసారం చేసుకునే ఆడోళ్ళకి న్యాయం చేయరు సార్. ఈ సమాజమే అంతా ఉంది. అసలు ఎంతగానో పోరాడేది సార్. ఒక సంవత్సరం నుంచి ₹1 ఇయ్యాడు, పిల్లల్ని చూడాడు, పిల్లల దగ్గరికి రాడు, మెసేజ్లు కూడా పెడితే రిప్లై కూడా ఇయ్యాడు సార్. కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వడు కన్న తండ్రి. బజార్ ఆమెను వేసుకొని వాళ్ళ పిల్లల్ని వేసుకొని షాపింగ్లు, సినిమాలు, షికార్లు, మళ్ళీ రామని లెటర్ రాసిస్తారు, వాళ్ళే తిరుగుతారు. ఒక్కరోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం తిరుగుతారు. అంటే ఎవ్వరేం చెయ్యలేరు, ఎవ్వరేం చెయ్యలేరు, పిఎస్లు ఏం చెయ్యలేరు, ఎవ్వరేం చెయ్యలేరు. అంతే నాకు పలుకబడికి ఉంది, నేను 10 మందిని వేసుకొనైనా వంట పిఎస్లో పోతే కుసుట్ట వస్తా అని ఆమె అహంకారం సార్. ఏం లేదు, అంతే ఆమె అహంకారం. అవును సార్, మా భర్తను మాత్రమే తీసుకొచ్చారు సార్. మేము ఆమెను కూడా తీసుకురమ్మని చెప్పాం సార్. ఇట్లా ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేశారు సార్. ఇట్లా సాటి ఆడదాన్నే కదా నేను కూడా. సార్ చేసింది సార్, 1 కాదు 2 కాదు 3-4 చేసింది. మా ఇంట్లోనే రెంట్కుండే సార్. ఆమె రెంట్కి వచ్చింది. రెంట్కి వస్తే పొద్దున ఒకరు రాత్రి ఒకరు వస్తున్నారు. మాది ఆర్బీఐ కాలనీ సొసైటీ ఏరియా. పొద్దున ఒకరు రాత్రి ఒకరు వస్తే మా బావగారు మేము చూసి పట్టుకొని దాన్ని రెడ్ హ్యాండెడ్గా వద్దు నువ్వు వెళ్ళిపో అని గొడవమడి కాల్ చేపించాం సార్. ఆమెని కాల్ చేసింది ఏం చేసిందో మా ఆయనని మొత్తం ట్రాప్ చేసి పిచ్చోని చేసింది. నీ ముఖంలో చెప్పు, నీ బిడ్డలకు అదే గతి పట్ట, నీ కొడుకు అదే గతి పట్ట. నా ఉసురు ముట్ట, నా బిడ్డల కలకలు ముట్ట. వాడు ఒక్క రోజు లేకుంటుందండి, నా పెద్ద బిడ్డ నా మొగం లాగానే ఉంటది. నీ ముఖంలో చెప్పు, నీ బిడ్డలకు అదే గతి పట్ట, నీ కొడుకు అదే గతి పట్ట. నా ఉసురు ముట్ట, నా బిడ్డల కలకలు ముట్ట. వాడు ఒక్క రోజు లేకుంటుందండి, నా పెద్ద బిడ్డ నా మొగం లాగానే ఉంటది. నీ ముఖంలో